నువ్వు ఆదిత్యతో చేతులు కలిపావా? తను చెప్పవలసింది నీతో చెప్పిస్తున్నాడా? ఈ పెళ్లి ఆపడానికి సామదాన భేద దండోపాయాల్ని ఏదో రకంగా ఉపయోగిస్తాడని మాకు తెలుసు. అంటే వాడిచ్చే డబ్బులకి కకృతిపడి ఇక్కడికొచ్చి నాటకమాడుతున్నావా? నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు బాబు. కానీ అసలు ఇంకేంటి మాట్లాడాలి అంటే నీకు సంబంధించిన విషయం చెప్తావనుకున్నాను. అంతేగాని ఈ పెళ్ళి ఆపాలని ఇంకొక్కసారి నీ నోటి నుంచొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదేంటి జటాధర స్వామి మండపం దగ్గరకు వస్తున్నారు? ఏంటి దుర్గమ్మ, ఏంటి కొత్త నాటకం? అది కాదు బాబు. జయసింహ, దుర్గమ్మ ఇంకిక్కడ ఎవ్వరికి కనిపించకూడదు. బాబు రమ్మంటున్నా. బాబు నమస్కారం స్వామి. బాబు గారు, బాబు గారు, అమ్మా జై, కారు తీసుకెళ్ళరా. బాబు గారు, అమ్మా అది కాదమ్మా, అమ్మా. కారుకు బండితి. మీరు కళ్యాణ మండపానికి వచ్చారేంటి? రుద్ర, పరమేశ్వరుడు శ్మశానవాసి కావచ్చు, కాని ఈ ప్రపంచంలో ఆది దంపతులని పార్వతీ పరమేశ్వరులనే అంటారు. అంత గొప్ప ఈశ్వరుడు రాసిన రాతను తప్పించడానికి నువ్వు ఎవరు? కాదనడానికి నీ బలమెంత? ఆ విధాత ఎవరి నుదుటున ఏ రాత రాశాడో అది అలాగే జరుగుతుంది. అక్షరం పొల్లుపోదు. దైవ సంకల్పాన్ని మించిన బలం ఇంకొకటి ఉండదు అని మీరనుకుంటారు. సంకల్పించే మనసు కూడా ఆ మహాదేవుడే ఇచ్చాడని మరచిపోతున్నారు. అంతా నువ్వే జరిపిస్తున్నానని, ఈ క్షణంలో ఏదో జరిగిపోతుంది అని భ్రమలో బతుకుతున్నావు. మరుక్షణం జరగబోయేదేంటో నీ ఊహకి కూడా అందదు. కాలాన్ని మించి నువ్వు ఆలోచించలేవు. ఆ గమనాన్ని మించి నీవు అడుగు ముందుకు వేయలేవు. జరగవలసిన దానికి సాక్షిగా ఉంటావని మాత్రమే తెలుసుకో. ఓం తత్సత్.
స్వామీజీ ఏంటి ఇలా చెప్పారు? అవునమ్మా, ఈ పెళ్లి జరగకూడదు. దుర్గమ్మ, 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 దుర్గమ్మ! ఏంటి రుద్ర, ఏమైంది? అది కాదండి, జటాధర స్వామి కూడా ఈ పెళ్లి గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏదో అనర్థం జరగబోతుందని మాత్రం అర్థం అయింది. ఇందాక దుర్గమ్మ కూడా ఏదో చెప్పాలనుకుంది కదా, ఇంతకీ దుర్గమ్మ ఎక్కడా? రుద్రాని, అసలు నీకు అతనికి ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఏమైంది? జటాధర స్వామి దైవాంశ సంభూతులే, కాదనను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రమాదం అయిన వాళ్ళ దగ్గర నుంచే పొంచి ఉందని పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు. భూమికి అయిన వాళ్ళు అంటే తన తండ్రే కదా. మనమందరం బంధువులం అవుతాం. ఈ పెళ్లి జరిగితేనే భార్గవ్ భూమికి సొంతమవుతాడు. అంతవరకు భూమికి సొంత వాళ్ళు అంటే తన తండ్రి మాత్రమే కదా. అందుకే ప్రమాదం తన తండ్రి నుంచే పొంచి ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. మనం అందరం కాపలాగా ఉన్నాం కదా, ఏమీ జరగదు. ముందెళ్ళి ఏర్పాట్లు చూద్దాం పదా. కానీ దుర్గమ్మ కూడా ఆదిత్య ఇచ్చే డబ్బులకి కకృతిపడి దుర్గమ్మ కూడా ఏదో చెప్పాలనుకుంది. గట్టిగా కసిరేసరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతకు మించి ఇంకేం లేదు. పద పద రుద్రాణి, పద. భూమి, భూమి, ఏమైంది? ఈరోజు నీ పెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు? భూమి, భూమి, ఏమైంది? ఏంటిది? పెళ్లి రోజు ఇలా కన్నీళ్లు పెట్టుకోవటం మంచిది కాదు. నీకు పెళ్లి ఇష్టం లేదా? నేను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నీ బాధని నేను గమనిస్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు నేను ఇదే మాట అడిగాను, కాని ప్రతిసారి నువ్వు మాటని దాటేశావు. ఒకటి గుర్తుపెట్టుకో భూమి, ఆడపిల్లకి పెళ్లి అంటే కొత్త జీవితం మొదలవుతుంది అని. కొత్త జీవితాన్ని నవ్వుతూ స్వాగతించాలి. కానీ నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటే నీకీ పెళ్లి ఇష్టం లేదని, అంతేనా? నిజం చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. అది ఏం మాట్లాడుతున్నావు జానకి? మరో గంటలో తన పెళ్లి జరగబోతుంది. ఇలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం ఏంటి? నేను మాట్లాడటం నువ్వు విన్నదానివి, తను ఏడుస్తుందని నీకు కనిపించట్లేదా? పెళ్లి రోజు ఆడపిల్ల కళ్యాణ తిలకంతో కలకలలాడుతూ ఉండాలి, అంతేకాని ఇలా కన్నీళ్లతో ఉంది అంటే దాని అర్థమేంటో నీకు తెలీదా? నీకున్నన్ని తెలివితేటలు మా భూమికి లేవు కదా, అందుకే కొత్త జీవితం ఎలా ఉంటుందో అని కంగారులో కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి నువ్వేవో పెడార్థాలు తీస్తున్నావా? ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే అది భయంతో పెట్టుకుందో బాధతో పెట్టుకుందో
తెలుసుకోలేనంత అమాయకురాలనేం కాదు నేను. భూమి భయస్తురాలే, అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ తనిప్పుడు ఏడుస్తుంది భయంతో కాదు, తన మనసులో ఇంకేదో ఉంది. ఆ మాట ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చెప్పు భూమి. ఏంటి తను చెప్పేది నువ్వు వినేది? తన చెల్లిగా నేను చెప్తున్నాను విను. మా భూమికి ఈ పెళ్లి ఇష్టమే. అయినా మా బాబాని కాదనడానికి ఏముంటుంది? అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు పెళ్లి బట్టలు ఇచ్చావు కదా, ఇంక నేను రెడీ చేసి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. నేను తనని అడుగుతుంటే సమాధానం నువ్వు చెప్తావేంటి? ఈ మాట భూమిని చెప్పమను, అలాగే నేను బయటికి వెళ్ళిపోతాను. ఏంటి చెప్పేది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఎలా? అసలే భయపడుతున్న మనిషి ఆ భయంలో ఇంకేదో చెప్తుంది. అంత మాత్రాన ఇప్పుడు వెళ్ళి పెద్ద గొడవ చేస్తావా ఏంటి? నీ బుద్ధి ఏంటో నాకు బాగా అర్థమైంది. చెప్పాను కదా తనకంతా ఇష్టమే అని. నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. బాగా ఆలోచించుకో భూమి. మనసులో ఉన్నది దాచుకుంటే అది నిన్నే కాల్చేస్తుంది. బయటికి నానే వాళ్లతో పంచుకుంటేనే భారం తగ్గి మార్గం కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆలోచించు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు ఇప్పుడు ఇంతలా ఏడుస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ఇంకొక గంటలో పెళ్లి ముహూర్తం ఉంది. అందరం ఇప్పుడు కళ్యాణ మండపానికి వెళ్ళాలి. ఈ పెళ్లి జరిగిపోతుందేమో అని చాలా భయం వేస్తుంది. అందుకే జానకి సాయం ఎప్పటికైనా తీసుకుందాం అనుకుంటే నువ్వేంటి అలా అంటున్నావు? చిన్న పిల్లకి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను భూమి, నువ్వు జానకి దగ్గర నిజం చెప్పకూడదు అని. నిజం చెప్తే నువ్వు అనుకున్నట్టు పెళ్లి ఆగదు. నువ్వు ఊహిస్తున్నట్టు జానకి నీకు సహాయం చేయదు. తను అందరికీ మాటిచ్చింది కాబట్టి తన పరువు పోకూడదని నీకు 3 ముళ్ళు వేయిస్తుంది. 7 అడుగులు నడిపిస్తుంది. అది నీకెందుకు అర్థం కావట్లేదు? నేను నీకు సహాయం చేస్తాను. ఈ పెళ్లి జరగదు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నేనేం చెప్తున్నానంటే, భూమి, ఒక పక్క టైం అవుతుంటే మీ ఇద్దరు ఇంకా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారేంటి? తను ఇంకా రెడీ అవ్వలేదు? ఎందుకమ్మమ్మ భయపడతావు? నేనున్నాను, జానకి ఉంది. 5 నిమిషాల్లో భూమిని రెడీ చేసి తీసుకొస్తాం. బాబు రెడీ అయ్యాడా? అదంతా మేము చూసుకుంటాం గాని ముందు తన్ని రెడీ చేయి. అవును, జానకి ఏది? భూమిని రెడీ చేయాలి కదా, దానికి సంబంధించినవేవో తీసుకురావడానికి వెళ్ళినట్టుంది. నేను రెడీ చేసి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు అమ్మమ్మ. సరే సరే, త్వరగా రండి. చెప్పాను కదా, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఒక్క అరగంట ఓపిక పట్టు. దుర్గమ్మ క్షేమమే కదా? ప్రశాంతంగా మన తోట బంగ్లాలో పడుకునుందన్నయ్య. తను ఉండాలి అనుకుంటే ఊపిరితో ఉంటుంది, ఉండకూడదు అనుకుంటే అక్కడే మట్టిలో కలిసిపోతుంది.
హత్య చేస్తే అది మనకి కలిసొచ్చేది అయి ఉండాలి. అంతేకాని అనుమానంతో అందరినీ చంపుకుంటూ పోతే అనవసరంగా మన చేతికి రక్తపు మరకలు అంటుకుంటాయి. అది కడుక్కోవడం కష్టమవుతుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కదా, మనకేదైనా ప్రమాదాన్ని తీసుకొచ్చేదైనా అయ్యుండొచ్చు కదా, తేలిగ్గా వదిలేయమంటావా? మనల్ని ఎదిరించేంత శక్తి, మనల్ని బెదిరించేంత ధైర్యం ఆ దుర్గమ్మకు లేవు. ఆదిత్య మాటలు విని ఈ పెళ్ళాపాలనుకుందో, లేదా మనమేదన్నా చేయాలనుకున్నామన్న అనుమానం వచ్చి రుద్రానికి చెప్పాలని ప్రయత్నించుంటుంది. అంతకు మించి మహాద్భుతమైన విషయాలు మంత్రసాని ఏం చెప్తుంది. అందుకే మనం అనుకున్నది అనుకున్నట్టు అయ్యే వరకు బంగ్లాలోనే ఉండనే. తర్వాత బెదిరించి వదిలేద్దాము. అంతవరకు బయట ప్రపంచానికి తెలియకుండా ఉంటే చాలు. సందేహమే లేదు, ఆ తోట బంగ్లాకి మన మనుషులు తప్ప మరొకరు వెళ్లే ఛాన్సే లేదు. దుర్గమ్మ అక్కడి నుంచి బయటకొచ్చే ప్రసక్తే లేదు. ఏమండి, ఏంటి రుద్ర, ఏమైనా కావాలా? దుర్గమ్మ ఏదో చెప్పాలనుకుంది కానీ మధ్యలోనే చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండవలసిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నువ్వేమైనా చూసావా? లేదు వదిన గారు, మీరు కొట్టేసరికి అటు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు కూడా కనిపించలేదు. చెప్పాను కదా, ఆదిత్య మాటలే నీకు చెప్పాలనుకుంది. నువ్వు వినవని తెలిసి వెళ్ళిపోయి ఉంటుంది. వదిలేయ్. అక్కడ పెళ్లి పనులు చూడాలి. పద సరే పద. అమ్మా, భార్గవ్ బాబు వాళ్ళు ఇంకా రాలేదు. గణపతి పూజకి సమయం అయింది. వాళ్ళు బయలుదేరారు. వస్తున్నామని ఫోన్ చేశారు. ఈ పాటికి వస్తూ ఉంటారు. అలాగేనమ్మా. మీరు ఈలోపు కానివ్వండి. అదిగో అదిగో వచ్చేసారు దీక్షితులు గారు. నా మేనల్లుడికి నా దిష్టే తగిలేలా ఉంది. రుద్ర, మనం ఆడపిల్లి వాళ్ళం. అల్లుడు గారిని గౌరవించకపోతే అలుగుతారు. ముందు కాళ్ళు కడిగి లోపలికి స్వాగతం పలకాలి. విన్నావా భార్గవ్? మీ మావయ్య గారికి అల్లుడంటే ఎంత భయం వచ్చిందో. అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. కలిసిమెలిసి ఆనందంగా ఉండడమే తప్ప భయం అనేది మన మధ్య ఎందుకుంటుంది రుద్రాణి? అలా అనకమ్మా. ఇప్పుడు మనం మగపెళ్లి వాళ్ళం. మాకు అది కావాలి, ఇది కావాలి, సమయానికి అది రాలేదు, ఇది రాలేదు, కూర్చున్న కుర్చీ బాలేదు, తిరుగుతున్న ఫ్యాన్ బాలేదు, తాగితే కూల్ డ్రింక్ లో పంచదార తక్కువైంది, ఎక్కువేస్తే ఎక్కువైపోయిందని మనం వాళ్ళని ఏడిపించాలి. అప్పుడే కదా పెళ్లిలో మగపెళ్లి వారంటే గొప్పగా కనిపిస్తుంది. అలా అని మా వదిన గారిని మీరు ఏడిపించగలరా? ఏ మీ వదినగారైతే ఎవరికి గొప్ప? మేము మగ పెళ్లివాళ్ళం, అలాగే సాధిస్తాం. ఆడపెళ్లివారు ఆ మాత్రం పడలేరా? ఎందుకుండో?
పిల్లనిచ్చుకునేవాళ్ళం ఆ 3 ముళ్ళు పడేంత వరకు మేము కూడా నెమ్మదిగానే ఉండాలి కదా. అంటే ఏంటి అత్తయ్య, 3 ముళ్ళు పడ్డాక అప్పుడు ఈ పగంతా తీర్చుకుంటారా? రేయ్, ఏ అభి, నీకు ఇంకా అర్థం కాలేదా? పెళ్లి కానంత వరకే మగాడు పెద్ద పుల్లా కనిపిస్తాడు. ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాక ఎంత పెద్ద మగాడైనా సరే భారీ కొంగుచాటు మొగుడుగానే మిగులుతాడు. బయటకి సింహంలా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చినా భారీ ముందు మాత్రం పిల్లిలానే మారతాడు. మా అన్నయ్య అలా మారడు. బొబ్బిలి వారసుడు, ఎప్పుడు బెబ్బుల్లాగే ఉంటాడు. పెళ్లి కాని ప్రతి మగాడు అలాగే అనుకుంటాడు. పెళ్ళయ్యాకే కదా పెళ్ళం కొంగుచాటు మొగడని తెలిసేది. అనుభవంతో చెప్తున్నాను అల్లుడు. సరే సరే, సమయం అవుతుంది, లోపలికి పోదండి. ఆ అవును, మాటల్లో పడి మర్చిపోయాను, భూమేది? మేం బయలుదేరే సమయానికి ఇంకా భూమి రెడీ అవ్వలేదు. భూమిని రెడీ చేసి తీసుకొస్తామని కుముద చెప్పింది, అందుకే మేము వచ్చేసాం. సరే ఏమండి, భార్గవ్ కాళ్ళు కడగండి. రంగయ్య, అమ్మా, పెళ్లి కూతురు బయలుదేరిందా? మీ కూతురే తీసుకొస్తోంది కదా దీక్షితులు గారు, ఈ పాటికి వచ్చేస్తూ ఉండుంటారు. అదేంటి జానకి, ఒక్కదానివే వచ్చావు? భూమి ఏది? నన్ను అడుగుతారేంటి? నేనెప్పుడూ ఇక్కడికి వచ్చేసాను కదా. నేను దండలు తీసుకురావడానికి వెళ్ళాను, తీసుకుని వస్తున్నాను. తనని కుముదానే తీసుకుని వస్తానంది. నేనెప్పుడూ వచ్చేసాను.